హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము వచ్చేసి ఇక్కడ ఒక టెంపుల్కి వచ్చామండి, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. అది ఎక్కడ అంటే మెదక్ డిస్టిక్ దేవుడు కుషన్పల్లి విలేజ్లో ఉందండి ఇది టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇప్పుడున్న తిరుపతి కన్నా ముందు వెంకటేశ్వర స్వామి వెలిసింది ఇక్కడే. కొన్ని శతాబ్దాల కింద దేవుడు ఇక్కడ వెలిసాడంట. మనం ఎంట్రెన్స్ అవ్వగానే అక్కడ సైడ్కి వినాయక స్వామి ఉంటాడు. ఇక్కడ లొకేషన్ కానీ వ్యూ కానీ సూపర్ ఉంది ఫ్రెండ్స్. కావాలంటే మీరు కూడా వచ్చి ఒకసారి చూడండి. ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఏది కోరుకుంటే అది నెరవేరుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ సంక్రాంతికి పెద్ద జాతర జరుగుతుంది, కొన్ని లక్షల మంది ఇక్కడికి జనాలు వస్తారు. అక్కడ మీరు లొకేషన్ కూడా చూసుకుంటే చూడండి ఎంత బాగుందో. ఆ దేవుడు కొండ పైన ఉంటాడు ఫ్రెండ్స్. ఇక్కడ కొంచెం పైకి వెళ్ళినాక సైడ్కి అక్కడ నంది, మనం టెంపుల్లలో చూస్తేనేమో ఓపెన్గా ఉంటుంది శివుడు నంది ఎదురుంగా. ఇక్కడనేమో జాలిలో నుంచి చూడాలి శివుడిని చూడాలంటే. ఇక్కడ సైడ్కున్న దేవుడు ఏం దేవుడో మాకైతే తెలియదు ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లొకేషన్ చూడండి ఒకసారి మీరు ఎంత బాగుందో. మనం దేవుడి గర్భగుడిలోకి ఎంట్రన్స్ అయ్యే దగ్గర ఇక్కడ గజస్తంభం కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్. స్టెప్స్ ఎక్కి వెళ్ళినాక పైన వెంకటేశ్వర స్వామి గర్భగుడి అనేది ఉంటుంది. ఆ గుడి లోపలికి వెళ్ళినాక ఒక స్పెషాలిటీ ఉంటుంది ఫ్రెండ్స్, మీరే చూడండి ఒకసారి. అక్కడ ఒక చిన్న కొండ ఉంటుంది, ఆ కొండ కింద ఒక గ్యాప్ అనేది ఉంటుంది. ఆ గ్యాప్ నుంచి మనం, మీకైతే కనిపిస్తుందా ఫ్రెండ్స్, అక్కడ చిన్న గ్యాప్ కనిపిస్తుందా, ఆ గ్యాప్ లో నుంచి వెళ్లే భక్తులందరూ పడుకొని వెళ్ళాలి. ఆ గ్యాప్ లో నుంచి వెళ్ళాలి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే, గర్భగుడిలోకి వెళ్ళాలంటే. మేము వెళ్ళేసరికి గుడి క్లోజ్ అయిపోయింది, అందుకే లాక్ ఉండిపోయింది, అందుకే లోపల నుంచి చూపించలేకపోయినా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.